శ్రీ గణేశాయ నమః అండి. ఇక్కడ నవగణపతులు ఉన్నారండి. అవి ఏంటో చూద్దామండి. ఈ స్వామి డోలక్ గణపతి అండి, వెనక పరమశివుడు. ఈయన డోలక్ వాయిస్తూ ఉన్నాడు కాబట్టి డోలక్ గణపతి అండి. ఈయన పక్కన హార్మోనియం గణపతి అండి. ఆయన హార్మోనియం గణపతి, ఆయన హార్మోనియం వాయిస్తున్నారండి. ఆ పక్కన తబలా గణపతి అండి, ఈయన తబలా వాయిస్తూ ఉన్నాడండి స్వామి. ఈయన నృత్య గణపతి అండి, డాన్స్ చేస్తూ ఉన్నాడు స్వామి. ఇది వేణుగాన గణపతి అండి, వేణు ఊదుతున్నాడండి స్వామివారు. ఈ స్వామి నాదస్వర గణపతి అండి. స్వామి ఊదుతున్నాడండి, నాదం ఊదుతున్నాడండి. ఈయన వెనకతలు తెల్లగా ఉన్నారు కదా స్వామి, ఆయన వీణా గణపతి అండి. ఆయన వీణ వాయిస్తూ ఉన్నారు. వీణ వాయిస్తూ ఉన్నారండి ఈయన. ఇంక ఈ పక్కకు వచ్చేటప్పటికి మధ్యలో గణపతి అండి, ఈ గ్రీన్గా ఉన్న ఆయన మధ్యలో గణపతి, ఈయన మధ్యలో వాయిస్తున్నారండి. ఇంకా ఈ పక్కకు వచ్చేటప్పటికి ఫిడెల్ గణపతి అండి, ఈయన ఫిడెల్ వాయిస్తూ ఉన్నారనమాట. ఈయన ఇంకా మనకి తాళ గణపతి అండి, ఈయన తాళం వాయిస్తూ ఉన్నారనమాట. ఓవరాల్గా మొత్తం అంతా చూడండి ఇట్లాగా. ఇక్కడ ఒక మంచి పులి కూడా ఉందండి. మనం చూస్తూ ఉంది పులి, బాగుంది పులి కూడా. ఇవి దశావతారాలండి, మత్స్యావతారము, కూర్మావతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము. ఇది కలికి గుర్రం మీద వస్తారు కదా కలి. ఇక్కడ రామపట్టాభిషేకం కూడా ఉందండి. ఇక్కడ మంచి పులి ఉందండి, స్ఫటిక పులి. బాగుంది ఇది కూడా. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః.